ఈ మంగ్లీ ఇష్యూ మీద మీరెందుకు మాట్లాడాలనిపించింది? మీకు దీనికి సంబంధం ఏంటి? బేసికల్‌గా మేమిద్దరం గూడా సేమ్ కమ్యూనిటీకి బిలాంగ్ అయితామనమాట. సో, హ్మ్. నేను స్టూడెంట్స్ గురించి ఐయామ్ ఎ వెరీ యాక్టివ్ స్టూడెంట్ ఇష్యూస్ గురించి. సో, రీసెంట్‌గా నేనొక ప్రెస్ మీట్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ క్లబ్‌లో నాకు మన మీడియా వాళ్ళు కనిపిచ్చారు. హ్మ్. సో, వాళ్ళన్నారు, "ప్రత్యూష మీరు మంగ్లీ గురించి స్పందించట్లేదేంటి?" అని అన్నాను. సో, ఆ రోజు నాకు అంత ఫ్యాక్ట్స్ అవన్నీ ఏం తెలీదు. అంటే హ్మ్. అని నాతో ఫ్యాక్ట్స్ అవన్నీ లేవు. సో, నేను స్పందించలేదనమాట. సో, నేనన్నాను, "మాట్లాడతాలేండన్నా" అని అన్నాను. అదే డే మన సంపత్ గారొచ్చేసి ఫిల్మ్ ఛాంబర్ ఎళ్లి అక్కడ కంప్లెయింట్ ఇవ్వడము అదంతా చేశారు. హ్మ్. సో, నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాత నాకు మళ్ళీ మీడియా వాళ్ళు అంటే ఆ రోజు అడిగారు కదా! నేను మాట్లాడతానిప్పుడు అని చెప్పాను. హ్మ్. చెప్తే, "సరే ప్రత్యూష మీరు మాట్లాడండి. మాకు చాలా ఇంపార్టెంట్ కూడా ఈ టాపిక్ మీద" అని అన్నారు. చాలామంది ఏమన్నారంటే, "ఎందుకు మాట్లాడతావు? ఏం అవసరం లేదు. నీకు తెలవదు. మాట్లాడొద్దు" అని అలా చాలామంది చెప్పారు నాకు. చెప్పినప్పటికి కూడా నేనేమన్నా అంటే, "లేదు నేను మాట్లాడతాను" అని అన్నాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఫ్యూ ఏమంటారు వీడియోస్ కింద రాస్తున్నారనమాట. ఇలా చనిపోయారు అలా ఇలా అని చాలామంది వీడియోస్ కింద కామెంట్స్‌లో రాస్తున్నారు. ఆఫ్టర్ సీయింగ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దెన్ ఐ థాట్ ఆఫ్ ఓకే. ఐ విల్ రైజ్ మై వాయిస్ ఆన్ థిస్ అని అనుకున్నాను.